ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి ఆధారం. ఇప్పుడు నిజం అందరి ముందు బయటపడుతుంది. రఘు, త్వరగా కనెక్ట్ చేయి. చూసారా ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పాను కదా నా గదిలో నుండి తనే బాక్స్ దొంగిలించింది అని. ప్రజ్ఞ, ఈ బాక్స్లో డబ్బులు ఉన్నట్టు ఈ వీడియోలో ఎక్కడా మనకు కనిపించలేదు కదా. ఐ మీన్, తను ఈ బాక్స్ను చూసింది, దాన్ని తీసుకుంది, ఓపెన్ చేయలేదు కదా. మరి తన మీద డబ్బు దొంగిలించిన నేరం ఎలా మోపగలవు నువ్వు? ఒక పని చేయి, నువ్వు మొదటి నుండి వీడియోని ప్లే చేసి చూడు. దాన్ని బట్టి తెలుస్తుంది ముందే ఎవరైనా డబ్బు తీసేశారా, లేకపోతే ఎవరైతే అక్కడ ఈ బాక్స్ని పెట్టారో వాళ్ళు అందులో డబ్బు పెట్టనే లేదేమో. ప్రజ్ఞ, నువ్వు అసలు చెక్ చేసావా బాక్స్లో డబ్బు ఉందా లేదా అని? రఘు, వీడియోని మొదటి నుంచి ప్లే చేయి. ఈయన బాక్స్ ని అంటే దీని అర్థం ఏంటి? దొంగ అన్నయ్య. నన్నమ్మ, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అసలు అర్థం కావడం లేదు. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు మళ్ళీ చెక్ చేయండి. ఇదేంటి, మళ్ళీ చెక్ చేసినా కూడా అభి సేమ్ టు సేమ్ ఇదేలా సాధ్యం? అంటే ఇప్పుడేంటి? దీన్ని బట్టి ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగతన నేరం కింద మీరు అన్నయ్యని అరెస్ట్ చేయాల్సి ఉంటుందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.